హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నిన్న సండే రోజుది. నిన్న ఎర్లీగా మా ఊరు వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ 9 కల్లా. ఇంకా ఖమ్మంలో 8కి స్టార్ట్ అవుతే సరిపోతుంది అనుకున్నాము. కానీ ఇంకా మేము బయలుదేరే టైంకి మా వారికి అయితే ఒక న్యూస్ తెలిసింది. అదేంటంటే మా వారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, చాలా ఫ్రెండ్లీగా ఉండే పర్సన్ ఒకతను చనిపోయారని తెలిసింది. ఇంకా వెంటనే రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి తనని చూసైతే మా ఊరు వెళ్ళాము. మేము మార్నింగే వెళ్ళిపోతాం అనుకొని మా అత్తయ్య పాపమ్మ కోసం వంట చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 11:30, 12 అలా అయిపోయింది టైము. ఇంకా వెళ్ళగానే మా అత్తయ్య ఫస్ట్ మాకు ఫుడ్డే పెట్టారనమాట. ఏమేమి కర్రీస్ చేశారంటే ఫిష్ కర్రీ ఏమో మా కోసం, చికెన్ ఏమో పిల్లల కోసం. మా పిల్లలు ఫిష్ తింటారు కానీ ఒక్కోసారి తినరనమాట. అందుకే ఎందుకని మంచిదని చెప్పేసి మా అత్తయ్య చికెన్ కూడా చేశారు. మేము మార్నింగే ఊరు వెళ్తాం కదా అన్నట్టు ఖమ్మంలో అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ తినడానికి. కాకపోతే ఇంకా అలా సడన్గా న్యూస్ తెలిసేసరికి అటువైపు వెళ్ళాం కదా, అటు వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. పిల్లలైతే మా అక్క వాళ్ళ ఇంట్లో బోండాలు తిన్నారంట. ఇంకా మా వారికేమో ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి అసలు ఆకలే లేదు, ఆయన ఆలోచన ఆయనలోనే లేదు అసలు. ఇంకా నాకైతే ఇంటికి వెళ్ళే టైంకి బాగా ఆకలేసింది. ఎప్పుడు ఫస్ట్ పిల్లలకి తినిపించిన తర్వాత నేను తింటాను. ఇంకా నిన్న మాత్రం నేను తిన్నా ఫస్ట్. ఇక నేను తింటుంటే మా అత్తయ్య చిన్నోడికి తినిపిద్దామని స్టార్ట్ చేశారు. పాపం చిన్నోడైతే మా అత్తయ్యతో మామూలుగా ఆడుకోలేదు. అటు తిప్పి ఇటు తిప్పి ట్యాప్కి ఒక ముద్ద చాలా టైం తీసుకొని తిన్నాడు. ఏదో తిప్పలు పడైతే పాపం మా అత్తయ్య తినిపించారు. ఇంకా పెద్దోడేమో మా ఊరు వెళ్ళగానే డైరెక్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి మా అమ్మ తినిపించేశారంట అన్నం, వాడు అక్కడే తిన్నాడు. మేము ఊరెళ్ళామా అంటే మా అత్తయ్య వాళ్ళవి సన్సైడ్ మీద ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ కిందకి దిగాల్సిందే. చిన్నోడు అవి ఇచ్చే వరకు ఊరుకోడు అనమాట. వాడి చేతిలో వాడి దగ్గర ఒక అట్ట పెట్టి ఉంది చూడండి, ఫ్యాన్ అనమాట అది. అందులో ఫ్యాన్కి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి. వెళ్ళినప్పుడల్లా అది తీయాలి, దాంతో ఆడాలి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఎక్కడ సర్దుకుంటారు. ఇంకా పెద్దోడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగానే బయట మంచం ఏమో తాతయ్య, నేను బయట చెట్టు కింద పడుకుంటానని ఒక్కటే గోల. పోయినసారి వెళ్ళినప్పుడు కూడా అలానే వేయించుకున్నాడు. ఇంకా అది నచ్చింది వాడికి. చెట్టు కింద చాలా చల్లగా ఉంది. అందుకే మా మావయ్యని అడిగితే మా మావయ్య మంచం వేశారు బయట. ఇంకా మా అత్తయ్య ఏమో బెడ్షీట్స్ వేస్తున్నారనమాట, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి. తాతయ్య మెళ్ళ నొప్పులు అత్తాయి. నువ్వు పంపేనా? ఒరే దుమ్మురా, కాన్రని దుమ్ము పడుతుంది అన్న. మన వాళ్ళతో పాటు ఆ చెట్టు కింద మంచంలో పడుకొని మా మామయ్య అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రాజు అమ్మా ఒరే, ఈ నాయనమ్మకి ఊడవాలంటే చేతులు నొత్తాయి. నేనే. నువ్వేనా? ఊడ్చుకో. ఏం చేస్తాయి ఇంత లాకుల్ని? ఆఫ్టర్నూన్ 2 వరకు మా ఇంట్లో ఉన్న తర్వాత ఇంకా ఇప్పుడేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా నడుచుకుంటూనే వెళ్తాము. పిల్లలు మాకంటే ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో అయినా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా వాళ్ళకి అడ్డే చెప్పారనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. చిన్నోడేమో ఇసుకతో, పెద్దోడేమో వాటర్తో ఆడుకుంటున్నారు. అవునా? మరి అగో మన పోరం ఇల్లు చూద్దురా, పోరం గెట్ చూసినా చాలా హైట్ వచ్చింది అనే. గెట్ చూసినా నువ్వు నున్నగా ఉన్నట్టుంది మంచిగా. అక్కడ సెల్ఫ్లా కుదరలేదంటే వాళ్ళని ఈసారి చేసింది కదా. సెల్ఫ్లు ఇల్లు ఎవరిది? రూమ్ ఇది ఎవరిది?
రూము మీది నీదేది ఇల్లు మీది అక్క మూలోన వెళ్ళేమో మాది కాదు ఆ ఇల్లు నీది ఈ రూమ్ మాది అమ్మ వాళ్ళ ఇంట్లో సీతాఫలాలు ఉన్నాయి. అవి మంచిగా పండాయి అన్నమాట. మాకు తినడానికని ఇచ్చారు. అవి తింటుండగానే ఇంకా ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని మా అమ్మ మళ్ళీ మేము తినడానికని చిప్స్ వేయిస్తున్నారు. నాన్న నీ ప్లేట్ ఉందిరా పక్కన, తిను తిను. అవి కాదు నాన్న, అవి పెట్టుకో ఫింగర్స్కి. అవి అమ్మమ్మకి ఇచ్చిరాపు. అమ్మాయి బండి పోట్లే నాన్న నోడల్లో పడట్లే. ఈవినింగ్ 4 వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా 4 తర్వాత మా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మా వారు పిల్లలు ఇలా కాసేపు ఆడుకున్నారు. నైట్ 7:30 వరకు మా ఇంటి దగ్గరే ఉండి ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఖమ్మం వచ్చేసాము. ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.